తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ. గోల్డ్ రేట్స్ చూస్తుంటే మళ్ళీ నిన్న కూడా తగ్గినట్టుందండి. గోల్డ్ రేట్ తగ్గుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, ఇంకా తగ్గుతుందా? మీ ప్రెడిక్షన్స్ అదే నేను అడగబోతున్నాను. గోల్డ్ రేట్స్ ఎప్పుడు మరి ఇంకా తగ్గే పరిస్థితి ఉంది? ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? కొంతమంది దగ్గర లంసమ్గా అమౌంట్ ఉంది, కానీ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద అనిశ్చితి ఉంది, అన్సర్టనిటీ ఉంది. కరెక్ట్ అయినా ఎవరైనా కరెక్ట్గా మనకి గైడ్ చేస్తే బాగుండు, మనం ఇన్వెస్ట్ చేద్దాం, డబ్బులు అలా పడి ఉన్నాయి, పెరిగినప్పుడేమో అయ్యో అనిపిస్తుంది, అరే రేపు కొని ఉంటే బాగుండు కదా. సో వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్ అండి? ఎప్పుడు తగ్గుతుంది, ఇంకా తగ్గినప్పుడు ఎప్పుడు కొంటే బెటర్ అని అనుకోవచ్చు? తప్పకుండా అమ్మ. బంగారము అనేటువంటిది ఒక మన భారతదేశంలోనే మనకెందుకు అని కూడా నాకు అర్థం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో. ఎందుకంటే లక్ష్మీదేవి రూపకంగా మనం కొలుస్తూ ఉంటాం భారతీయులందరూ కూడా. బంగారము అంటే అసలు అమ్మవారే, సాక్షాత్ అమ్మవారే అనుకుంటాం. మరి అలాంటి బంగారానికి సంబంధించింది బయట ఎట్లా ఉన్నది అంటే సిచ్యువేషన్, ఒక బంగారం అనే కాదు, అసలు ఒక మధ్యతరగతి వ్యక్తికి ఏది అందకుండా అయిపోయింది. దేనికోసం పెంచేసిర్రు ఈ భూముల రేట్లు కానీ, అపార్ట్మెంట్స్ రేట్స్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ఎవడో ఎవనికో అది అసలు ఎవనికి వచ్చింది అనేది కూడా అర్థం. ఒక అపార్ట్మెంట్ కొందాము అన్నా, లేదా కొన్నది అమ్ముదాము అన్నా అది పోవట్లేదు, కొనడానికేమో ఆస్కారం లేకుండా చేసేసారు కంప్లీట్గా. ఇప్పుడు ఈ బంగారం కూడా ఒక మధ్యతరగతి వాళ్ళు ఒక వివాహం జరిగితే నల్లపూసల చైన్ కావచ్చును, లేదా బంగారం చైన్ కావచ్చును, లేదా ముక్కు పుడకలని, లేదా చెవులవి కమ్మలు, ఇంకా అది కాకుండా ఎన్ని కొంటారు అంటే అసలు బంగారం షాపుకు వెళ్తే మంచి రోజులలో వివాహ ముహూర్తాలు ఉండేటువంటి సందర్భాలలో కలకలలు ఆడిపోతుంది. బంగారం షాపులోకి ఒక్కసారి వెళ్ళి చూస్తే ఎంతమంది ఉంటారంటే అంతమంది ఉంటారు. బంగారం పసిడి కొని వాళ్ళకు నా కూతురు పెళ్ళానో లేదా ఏదైనా బంగారం కొని పక్కన పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక మధ్యతరగతి వాడు ఒక వివాహం చేయాలి అంటే బంగారం ఎంత కొనాలి? ఈ 1,50,000 2 లక్షలు పట్టుకొని ఏం చేస్తారు వాళ్ళు? ఏమొస్తుంది తులంకు? 10 గ్రాములు. ఇంకా దీనికి తోడు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని జ్యువెలర్స్ వాళ్ళవి, మేము ఇట్లా తయారు చేస్తాం బంగారం, మేము అట్లా తయారు చేస్తాం బంగారం అని చెప్పి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు. మా దగ్గర ఇది ఉన్నది, మా దగ్గర నాణ్యతకు సంబంధించిన డబ్బులు ఏం తీసుకోమని చెప్పి ఏది లేని ఎందుకు చేస్తారు ఎవరు? ఇప్పుడు ఏది లేని, ఇప్పుడు ఒక ట్రేడింగ్ కంపెనీ ఉన్నది, వాడు మొన్న ఒకటి ఫోన్ చేసిండు, సార్ మీరు ట్రేడ్ చేస్తున్నారు కదా, మీకు నేను మంచి సజెషన్ ఇస్తా, మీకు ఏ టైంలో మీరు లిఫ్ట్ కావాలి, ఏ టైంలో. అరే బాబు, నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వే పెట్టుకుంటావు కదా, నువ్వు నాకెందుకు చెప్తావు? తీరా సమయానికి నన్ను ముంచేయడానికి తప్పించే ఉంది. బయట ఎవరెవరిని ఎట్టెట్లా ముంచేయాలా అనేటువంటి పరిస్థితులలోనే ఉన్న ఒక మాయ. జాగ్రత్తగా ఉండండి. ఈ బంగారానికి సంబంధించి కూడా పెద్ద పెద్ద స్కామ్స్ జరుగుతూ ఉన్నవి, అది బయటికి వచ్చే పరిస్థితి ఉన్నది. బంగారము, పాలు, పెరుగు ఇవి చాలా డేంజర్ జోన్లో ఉన్నవి. పాలకు సంబంధించి ఫీజులు అవుట్ అయిపోయేటువంటి అద్భుతమైనటువంటి ఒక విషయం త్వరలో, అతి త్వరలో చూస్తారు. ఎంత కల్తీ అవుతుంది మనం తాగేటువంటి పాలు, పెరుగు అయితే డేంజర్. దీనికి సంబంధించిన ఒక న్యూస్ మన ఛానల్లోనే వస్తుంది త్వరలో, చూడండి. పలానా కల్తీ పెరుగు తయారు చేసే వారిని దొరకబట్టామనో, లేదా పలానా కల్తీ పాలు వచ్చేటువంటి ఇది మేము దొరకబట్టామనో అతి త్వరలో మీకు రాబోతూ ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బంగారం యొక్క రేటు అనేటువంటిది తగ్గబోతున్నది ఖచ్చితంగా. గతంలో మనం చేశాము, నేను డిసెంబర్లో చేశాము వీడియో. డిసెంబర్ నుండి నేను ఒకటే చెప్తున్నా, బంగారం రేటు పెరుగుతుంది, తగ్గుతుంది. సిల్వర్ రిలేటెడ్ కూడా అడుగుతున్నారు, గురుగారు కొనాలా వద్దా? సుమారుగా 4 తులాలు కట్టి రిపీట్, సుమారుగా 4 కిలోలు 5 కిలోలు కొన్నారు మొన్న. రేటు పెరగంగానే తప్ప అని చెప్పి సంతోషపడి ఇప్పుడు తగ్గింది. 2027 గుర్తుంచుకోండి, 2027 ఆగస్టు వరకు వెండి ఎవ్వరు కొనకండి, అవసరం ఉంటే తప్పితే కొనకండి. ఈ ఇన్వెస్ట్మెంట్ విషయం జోలికైతే వెళ్ళొద్దు, అసలే వద్దు. ఎప్పుడు ఏ క్షణాన్ని ఏమయ్యేది తెలియదు. ఈ వెండికి సంబంధించింది సిల్వర్ రిలేటెడ్ 2027 ఆగస్టు రాసి పెట్టుకోండి, దాని జోలికి వెళ్ళకండి. 2026
నేను చెప్తున్నా, అప్పుడు చెప్పే గతంలో ఇప్పుడు చెప్తున్నా, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కావచ్చును, లేదా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కావచ్చును. ఒక్క నెల అటు ఇటుగా ఈ 4 నెలలలో 1,12,000 నుంచి 1,25,000 రావచ్చు బంగారం, లేదా 97,000 రావచ్చు ఖచ్చితంగా. మరి తర్వాత పరిస్థితి అనేది అప్పటి పరిస్థితి, అప్పుడు మనం దానికి సంబంధించిన వీడియో చేద్దాం. ఈ సమయంలో తగ్గుముఖం పడుతుంది, వెళ్ళండి. 1,25,000 ఎప్పుడైతే మీకు కనబడుతుందో ఈ నేను చెప్పిన నెలలలో అప్పుడు కొనిపెట్టుకోండి మీరు బంగారం. సుమారుగా 3 సంవత్సరాలు మర్చిపోండి, పెరుగుతుంది. ఇక దాని పరిస్థితి వేరే ఉంటుంది. సో గన్ షాట్. సో బంగారం విషయంలో మాత్రం చాలా మాయ జరుగుతుంది. డెఫినెట్గా ఆ మాయకి లోన్ అవ్వద్దు అని చెప్తూ ఉన్నారు. వెండి బంగారం జోలికి మాత్రం వెళ్ళొద్దు అని గట్టిగానే చెప్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే దీనికి సంబంధించి ఒక 10 గ్రాముల బిస్కెట్ ఉంటే మా దగ్గర పెడితే మీకు ఇంత పర్సెంటేజ్ డబ్బులు ఇస్తాం అని కూడా నడుస్తుంది బయట. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే ఎవరిని నమ్మేటట్టుగా లేదు. వెండి కొన్నా కూడా అమ్మడానికి లేదు, అసలు తీసుకోవట్లేదట. పాత వెండి అయితే సవాలే లేదు, తీసుకోరు. ఏమి ఇన్వెస్ట్ చేస్తాం మనం దాని మీద? సో దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది మార్కెట్ లో కూడా ఈ సిల్వర్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. జాగ్రత్త, ఓపిక పట్టండి అంతే. రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ్.